యేసు ప్రభువారి అద్భుతమైన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనమందరము చేరి వచ్చిండగా ఆయన పునరుద్ధానం యొక్క శక్తిని మనము ఎలా అనుభవించగలమో లేఖనాల్లో చాలా స్పష్టంగా రాసిపెట్టారు. యేసు ప్రభువారు ఒకవేళ కేవలము సిలువ మీద మన పాపముల కొరకు ప్రాణాన్ని పెట్టి క్రయధనమంతా చెల్లించేసి ఒకవేళ తిరిగి లేవకపోతే మన నిరీక్షణే వ్యర్థము అని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చెబుతున్నాడు. ఈ లోకం మట్టుకే మనము యేసులో నిరీక్షించే వారమైతే మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరు లేరు. యేసు ఒకవేళ మృతులలో నుండి పునరుద్ధానుడు కాకపోతే మనం ఇంకనూ మన పాపంలోనే ఉన్నాం, మన విశ్వాసము మృతతుల్యమైనది అని చెబుతా ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచారు. అయితే దీనికి రుజువులేంటి? దీనివల్ల మనకొచ్చే పర్యావసానం లేక మన జీవితంలో వచ్చే నిజమైన క్రియాపూర్వకమైన లాభాలేంటి చూడ్డానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే యేసు ప్రభువారు జన్మించారో ఆయన జన్మకి చరిత్రపరమైన ఆధారాలు ఉన్నాయి. యేసు ప్రభువారు ఆయన మరణానికి చరిత్రపరమైన ఆధారాలు ఉన్నాయి. ఆయన సమాధి చేయబడ్డాడు అనే దానికి చరిత్రలో ఆధారాలు దొరుకుతాయి. కానీ ఆయన పునరుద్ధానం దగ్గరకు వచ్చేటప్పటికి చరిత్రలో ఆర్కలాజికల్గా మనకి ఖచ్చితంగా రుజువులు లేకపోతే ప్రూఫ్స్ అనేది దొరకకపోయినప్పటికీ అంతకంటే బలమైన రుజువులు మనము లేఖనాల్లో చూస్తా రావచ్చు. యేసు ప్రభువారు ఎప్పుడైతే తిరిగి లేచారో ఆయన తిరిగి లేచాడనే దానికి రుజువే తన శిష్యుల యొక్క ధైర్యము. అపోస్తలుడైన పౌలు చెబుతూ ఉంటారు, ఆయన 11 మందికి, ఆ తర్వాత ఇంచుమించు 500 మందికి, చివరిగా నాకు కూడా ఆయన ప్రత్యక్షమవుతా వచ్చాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 26, 7, 8 వచనాలు. After that he appeared to more than 500 of the brothers at the same time, most of whom are still living, though some have fallen asleep. Then he appeared to James, then to all the apostles. Last of all, he appeared to me also as to one abnormally born. ఇక్కడ యేసు ప్రభువారు వీరికి ప్రత్యక్షం అవుతా వచ్చారు అని చెబుతా ఉంటున్నారు. కానీ ఎవరు చూశారు? ఏంటి దానికి రుజువు అని అంటే, ఆయన ఎప్పుడైతే వీరికి ప్రత్యక్షం అవుతా వచ్చారో అది సత్యము అని వీరు ఎరుగుతా వచ్చారు. కాబట్టి ఆ సత్యానికి వీళ్ళ ప్రాణాలు కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడతా వచ్చారు. అబద్ధము అని తెలిసిన దానికి ప్రాణం ఎవరు పోగొట్టుకుంటారు? అబద్ధము అని తెలిసిన దానికి చిత్రహింసలు ఎవరు పడతారు? అబద్ధము అని ఎరిగిన దానికి ఎవరు ఏకగ్రీవంగా నిలబడతారు? అబద్ధము అని తెలిసిన దానికి ఎవరు వాళ్ళ ఉద్యోగాలను వదిలిపెట్టగలరు? వీళ్ళు వాళ్ళ ఉద్యోగాలని వదిలిపెట్టుకున్నారు. వాళ్ళ సుఖాన్ని, వాళ్ళ సామాన్య జీవన శైలిని విడిచిపెట్టి ప్రభు కొరకు విపరీతమైన శ్రమలు పడతా ఆయన సేవ చేయొచ్చు. చివరికి దాదాపుగా అందరూ హతసాక్షులు అవుతా వచ్చారు. ఏంటి కారణము అని అంటే, వాళ్ళు ఏదైతే విన్నారో, ఏదైతే చూశారో, ఏదైతే చేతిలో తాకారో అది సత్యము అని ఎరిగిన తర్వాత ఇది నిజము కాదు అని చెప్పడానికి వాళ్ళు ముందుకు రాలేకపోయారు. అంత ఖచ్చితంగా వీళ్ళు నమ్ముతా వచ్చారు ఆయన పునరుద్ధానుడని. వాళ్ళు చూశారు కాబట్టే వాళ్ళ జీవితాలు సాక్ష్యం ఇస్తున్నాయి. వస్తుపరమైన సాక్ష్యాలు లేకపోయినప్పటికీ ఇంచుమించు 500 మంది ఆనాటి కాలపు ప్రజలు యేసు ప్రభువు తిరిగి లేచాడు అనే దానికి సాక్షులుగా ఉంటా వచ్చారు. ఇది ఒక పక్కన పెడితే ప్రవచనాత్మకంగా యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేస్తారు అని ఆయన శిలువ అధ్యాయాలలోనే రాసి పెడతా వచ్చారు. ఉదాహరణకి
యెషయా 53లో ఆ మాట ఆయన సిలువ అధ్యాయముగా మనము చూస్తారావచ్చు. ఈ అధ్యాయంలో ఆయన యొక్క పునరుద్ధానం గురించి చాలా స్పష్టంగా రాస్తా చెబుతా ఉంటున్న మాట. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 11 వచనం. ఆఫ్టర్ ద సఫరింగ్ ఆఫ్ హిస్ సోల్ he will see the light of life and be satisfied. By his knowledge, my righteous servant will justify many and he will bear their iniquities. ఇక్కడ ఆయన శ్రమ ఎంత ఖచ్చితంగా రాసిన ప్రవచనాత్మకమైన అధ్యాయం ఉందో, అదే శ్రమతో పాటు ఆయన శ్రమ పడిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత, ఆయన జీవం యొక్క వెలుగుని చూసి తృప్తి పడతాడు. ప్రవచనాలు చెప్తా ఉంటున్నాయి. కీర్తన 16కి ఎప్పుడైతే వస్తామో ఇక్కడ కూడా ఆయన యొక్క పునరుద్ధానమును గురించిన ప్రవచనాన్ని మనము చూడొచ్చు. కీర్తన 16 10, 11 వచనాలు. బట్ యూ విల్ నాట్ అబాండన్ మీ టు ద గ్రేవ్, nor will you let your Holy One see decay. You have made known to me the path of life. You will fill me with joy in your presence, with eternal pleasures at your right hand. తన నీతిమంతుణ్ణి కుళ్ళు చూడనివాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారి పార్థిక శరీరానికి ఆయన శవానికి కుళ్ళు ఆరంభము కాకమునుపే ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పిన ప్రకారం, ప్రవచనాలు చెప్పిన ప్రకారము ఆయన ఖచ్చితంగా తిరిగి లేస్తా వచ్చారు. యేసు ప్రభువారు ఆయన చెప్పిన ఏ మాటలో ఒక్కటి కూడా తప్పిపోలేదు. అలాంటిది ఆయన పునరుద్ధానం ఎలా అబద్ధం అవ్వగలదు? అదే కాకుండా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయే మునుపే తన శిష్యులకి చాలా స్పష్టంగా చెప్పాడు. ఏం చెప్పాడు అనంటే, 3 దినములు 3 రాత్రులు యోనా ఎలాగైతే తిమింగల గర్భంలో ఉన్నాడో అలా మనుష్య కుమారుడు భూగర్భంలో ఉంటాడు, ఆ తర్వాత తిరిగి లేస్తాడు. అంటే యేసు ప్రభువారి మాట, తప్పిపోని మాట రుజువు ఆయన తిరిగి లేచాడని. ప్రవచనాలు ఏ ప్రవక్త రాసిన ప్రవచనాలు ఆయన జననం గురించి నిజమో, ఏ ప్రవక్త రాసిన ప్రవచనాలు ఆయన పరిచర్య గురించి నిజమో, ఏ ప్రవక్త రాసిన ప్రవచనాలు ఆయన యొక్క జీవిత పరిచర్య గురించి నిజమో, ఏ ప్రవక్త రాసిన ప్రవచనాలు ఖచ్చితంగా ఆయన శిలువ మరణం గురించి నిజమో, ఆ ప్రవచనాలు ఆయన పునరుద్ధానం గురించి ఎలా తప్పిపోగలవు? కాబట్టి ఆయన పునరుద్ధానం వాస్తవము. 500 కంటే పై మంది ఆయనని చూస్తూ వచ్చారు. ఆ కాలంలో పౌలు కొరింథీయులకి ఈ మాట రాస్తున్నప్పుడు ఆ 500 మందిలో అనేకులు ఇంకా బ్రతికే ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా సజీవ సాక్షులుగా ఉన్నారు. చనిపోయిన తర్వాత ఏదో కథలు రాసింది కాదు ఇది. వాళ్ళు ఇంకా బ్రతికుండంగానే, ఇంకా కొందరు బ్రతికుండంగానే ఈ మాట రాసి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెబుతా ఉంటున్నాడు ఆయన పునరుద్ధానుడని. పౌలు తన సొంత జీవితం నుంచి యేసు ప్రభుని వ్యతిరేకించి, యేసు ప్రభుని హింసించి, యేసు ప్రభు యొక్క సంఘాన్ని హింసించి, యేసు క్రీస్తు ప్రభు వారి సంఘములో ఉంటున్న వారికి నష్టం కలిగిస్తున్న ఈయన మారడానికి అద్భుతమైన ఏకైక రుజువు ఈ మృతుడైన యేసు క్రీస్తు ప్రభువారు తిరిగి పునరుద్ధానుడిగా లేస్తా వచ్చాడు. ఆ లేచిన యేసు ప్రభువారు పౌలుకి ప్రత్యక్షమవుతా వచ్చారు. అందుకే పౌలు అంత శ్రమపడ్డానికి కూడా, పౌలు హతసాక్షి అవ్వడానికి కూడా, పౌలు తన జీవితంలో మతమును వెంబడించి అదంతా కేవలము మానవ కల్పితమైన ఆచారాలని, అదంతా కేవలం స్వనీతి అని, దేవుణ్ణి సంతోష పెట్టట్లేదని, దేవునికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడని ఎరిగిన వాడిగా పునరుద్ధానుడైన యేసు ప్రభు పరిచయమైనప్పుడు అపోస్తలుడైన పౌలు తన జీవితం మొత్తాన్ని ఆయనకు అంకితం చేయడానికి ఇష్టపడ్డాడు. యేసు క్రీస్తు ప్రభువారు తిరిగి లేచారనే దానికి అన్నిటికంటే పెద్ద రుజువు ఈనాడు కూడా ఆయన ఇంకా మనతో మాట్లాడుతున్నాడు.
లేఖనాల ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మన లోపల ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధిని మనం అనుభవించగలము. ఆయన చెప్పిన మాటలన్నీ ఆయన తిరిగి రాకడ గురించి చెప్పాడు. ఆ తిరిగి వచ్చే ఆ సూచనలన్నీ జరుగుతూ ఉంటున్నాయి. ఆ సూచనలు జరుగుతున్నాయంటే తిరిగి వస్తాడని. మృతుడెలా తిరిగి వస్తాడు? తిరిగి లేచిన వాడే తిరిగి వస్తాడు కదా. ఆయన నిఖచ్చితంగా లేచాడు. అయితే ఆయన తిరిగి లేచిన తర్వాత మనకి ఏం దొరుకుతుంది? ఈ విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓ 3 ప్రాముఖ్యమైన విషయాలని మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. యేసు ప్రభువారు తిరిగి లేచుటని బట్టి మనకి సంభవించే 3 అద్భుతమైన విషయాలు. మొట్టమొదటిది, ఆయన ఎప్పుడైతే శిలువ మీద ప్రాణం పెట్టి ఆయనని సమాధి లోపల పెట్టేస్తా వచ్చారో, ఈ 3 దినములు 3 రాత్రులు సమాధి భూగర్భములో శవముగా ఉంటా ఆయన ఆత్మ పాతాళానికి దిగిపోయింది అని లేఖనాల్లో మనం చూస్తూ రావచ్చు. ఇలా పాతాళానికి దిగిపోయిన ఆయన పునరుద్ధానం మనకి ఏం సంపాదించిందో మనకు అర్థమవుద్ది. యేసుక్రీస్తు ప్రభువారు ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రకారము ఆయన ఎప్పుడైతే పాతాళమునకు దిగిపోతా వచ్చాడో ఆయన అక్కడ చేసిన పని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. But to each one of us grace has been given as Christ apportioned it. That is why it says, when he ascended on high, he led captives in his train and gave gifts to men. What does he ascended mean? Except that he also descended to the lower earthly regions. He who also descended is the very one who ascended higher than all the heavens in order to fill the whole universe. ఇక్కడ ఆయన దిగి వెళ్ళి చెరగా పట్టుకొని పోయి ఆయన మనుషులకి బహుమానములు ఇచ్చాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. యేసు ప్రభువారు ఎప్పుడైతే మరణములోనికి వెళ్తా వచ్చారో ఆయన అక్కడికి ప్రవేశించిన తర్వాత అక్కడ చేసిన పనేంటి అనంటే ఆయన చెరగా పట్టుకున్నాడు. అప్పటి వరకు సాతాను యొక్క శక్తులు, అప్పటి వరకు సాతాను యొక్క ఆయుధాలు, వీటన్నిటినీ కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. And having disarmed the powers and authorities, he made a public spectacle of them, triumphing over them by the cross. ఆయన వారిని నిరాయుధులుగా చేసి వాళ్ళని బాహాటముగా వేడుకకి పాలు చేశాడట. అంటే ఆయన పాతాళంలోనికి దిగి సాతాను, వాని శక్తి, వాని ఆయుధాలు, వాని భయము, వాడు అప్పటి వరకు మన మీద విధించాలనుకుంటున్న నేరారోపణ యొక్క బలము, వీటన్నిటినీ చెరగా పట్టుకున్నాడు. ఆయన వీటన్నిటినీ చెరగా పట్టుకొని చెరగా బయటికి తీసుకొని వచ్చాడు. వేడుకగా ఆయన చూపిస్తా వచ్చాడు. అంతేకాదు, ఆయన ఎప్పుడైతే మరణంలోనికి దిగి వెళ్తా వచ్చారో, మరణంలోనికి దిగి వెళ్ళేటప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉంటాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 54, 55, 56 వచనాలు. When the perishable has been clothed with the imperishable, and the mortal with immortality, then the saying that is written will come true, death has been swallowed up in victory. Where, O death, is your victory? Where, O death, is your sting? The sting of death is sin, and the power of sin is the law. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువారు మరణపు ముళ్ళును ఆయన తీసుకొని లోపలికి వెళ్తా వచ్చారు. ఎట్లయితే ఒక తేనెటీగ ఒక్కటేసారి కుట్టగలదో, కుట్టిన తర్వాత దాని ముళ్ళుని వదిలివేసిన తర్వాత ఇంకో ముళ్ళుని తయారు చేసుకోలేదో, అట్లానే మరణము యొక్క ముళ్ళు అప్పటి వరకు
మరణము దాని ముళ్ళుని వేరే వాళ్ళకి అంటించిన ప్రతిసారి ఆ పర్యావసానం బట్టి చనిపోయేవాళ్ళు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి మరణం యొక్క ముళ్ళు ఆయనలోనికి దిగి ఆయనని మరణంలో కట్టి పెట్టాలని ఎంత ప్రయత్నం చేసినా ఆయన ముళ్ళుని తీసుకొని అట్లానే బయటకు వచ్చేసాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 24వ వచనం. బట్ గాడ్ రైజ్డ్ హిమ్ ఫ్రమ్ ద డెడ్, ఫ్రీయింగ్ హిమ్ ఫ్రమ్ ది agony of death, because it was impossible for death to keep its hold on him. ఈ ముళ్ళు ఈ భూమి మీద ఎవరిని ముట్టుకున్నా వాళ్ళకి తిరిగి లేవలేకుండా చచ్చిపోయేవాళ్ళు. కానీ యేసు ప్రభు వారిలో జీవము ఎంత విపరీతమైన జీవము! దీన్ని ఈ ముళ్ళు ఒకసారి ముట్టుకుంటే సరిపోలేదు. ఈ ముళ్ళుతో ఆయన గుచ్చబడాల్సి వస్తా వచ్చింది. ఈ ముళ్ళు ఆయన లోపలికి దిగిపోవాల్సి వస్తా వచ్చింది. ఈ ముళ్ళు ఆయన లోపలికి దిగిపోయి ఆయనను అలా మరణంలో పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుండగా మరణం ఆయనని ఆపలేకపోయింది అని లేఖనాల్లో మనం చదివాము. డెత్ కుడ్ నాట్ హ్యావ్ ఇట్స్ హోల్డ్ ఆన్ హిమ్. ఆ మరణం ఆయనను ఆపలేకపోయింది కాబట్టి ఆ ముళ్ళుని ఆయన తీసుకొని బయటకు వచ్చేస్తా వచ్చాడు. ఇది నాన్న ఆయన సమాధి లోపలికి వెళ్ళి 3 ప్రాముఖ్యమైన విషయాలు సాధిస్తూ వచ్చారు. మొట్టమొదటిది, మరణం యొక్క ముళ్ళుని తీసేసుకుంటా వచ్చారు. రెండవది, సాతాను దగ్గర ఉంటున్న ఆయుధాలన్నీ, సాతాను దగ్గర ఉంటున్న వాని శక్తులన్నీ ఆయన వేడుకగా ఆయన చెరగా తీసుకొని వెళ్తా వచ్చాడు. అక్కడితో ఆగక ఆయన ఒక రాజు ఎలాగైతే శత్రువుల దగ్గరికి వెళ్ళి వారిని ఓడించిన తర్వాత వారి దగ్గర ఉంటున్న సొమ్మంతా కొల్ల సొమ్ముగా తీసుకొని ఆయన తిరిగి వచ్చి ఆయన కొరకు ఎదురు చూస్తున్న ఆ నాగరికుల కొరకై ఆయనని పాటలు పాడుతా ఎదుర్కోవడానికి వస్తున్న స్త్రీలకు, ఆ ఊరిలో పట్టణమంతట్లో రాజుకి జేజేలు పలుకుతా ఉంటున్న ప్రజావనికి ఆయన తెచ్చిన కొల్ల సొమ్ముని విరాళముగా ధారాళముగా ఎలా పంచి పెట్టేస్తాడో యేసు క్రీస్తు ప్రభువారు కూడా ఎఫెసీయులకి రాసిన పత్రిక ప్రకారము సమాధిలోనికి దిగి తిరిగి లేచి వచ్చినప్పుడు ఆయన శత్రు యొక్క బలమంతటిని, వాని యొక్క శక్తి అంతటిని ఓడించి ఆ శక్తి బలములన్నిటిని ఓడించిన కారణమును బట్టి ఆయన మనుషులకి బహుమానములు ఇచ్చెను. ఏంటా బహుమానములు? ఎఫెసీయులకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. It was he who gave some to be apostles, some to be prophets, some to be evangelists, some to be pastors and teachers. ఇక్కడ సంఘం కట్టడానికి కావలసిన బలమంతా యేసు ప్రభువారు తిరిగి లేచి ఇచ్చాడు. అంతేకాదు, సంఘ కట్టడికి ఎదురు వస్తున్న ప్రతి ఆయుధమును, ప్రతి శక్తిని నిరాయుధులుగా చేసి కొల్లసముగా పంచిపెట్టాడు. అందుకే ఈ దినం సంఘం కట్టబడతాం. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాతే సంఘము అద్భుతంగా కట్టబడ్డం ఆరంభమవుతా వచ్చింది. ఆయన సమాధిలోనికి దిగినప్పుడు మరణం యొక్క ముళ్ళు తీసేశాడు. సమాధిలోనికి దిగినప్పుడు శత్రువు యొక్క ఆయుధాలు తీసేశాడు. సమాధిలోనికి దిగినప్పుడు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17-18 వచనాల్లో నా దగ్గర పాతాళం యొక్కయు మరణం యొక్కయు తాళపు చెవులు ఉన్నాయని చెబుతున్నారు. అంటే పాతాళపు తలుపుకి వేసే తాళపు చెవి ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. మరణపు తాళపు చెవి ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. ఇదే నాన్న, నా సంఘాన్ని నేను కడతా, పాతాళ లోక ద్వారములు దాని ఏట నిలబడలేవు అని ఎందుకు చెప్పారంటే, నేను ఆ తలుపుకుంటున్న తాళాన్ని తీసుకొని వెళ్ళిపోతాను, వాడికి ఆ తలుపు మూయలేడు. మీరు సంఘముగా వచ్చి ఆ తలుపులు తన్ని లోపలికి వెళ్ళిపోవచ్చు. లోపలికి వెళ్ళి కొల్ల సొమ్ము, నశించిపోతున్న ఆత్మలను తీసుకొని రావచ్చు.
ఆయన పునరుద్ధానం ఎంత అద్భుతమైన బలం ఇస్తుంది కదా. ఆయన పునరుద్ధానము నీ సేవకి కావలసిన శక్తిని ఇస్తుంది. ఆయన పునరుద్ధానము నీ జీవితానికి కావలసిన శక్తిని ఇస్తుంది. కొలస్సీ 1:29 అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు, ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతున్నాను. యేసు ప్రభు తిరిగి లేచిన ఆ శక్తిని బట్టే, ఆ నిరీక్షణని బట్టే మనము సేవ చేయగలము. సేవకి కావలసిన బలమంతా పునరుద్ధానుడైన యేసు ప్రభు ఇవ్వగలరు. ఎందుకంటే శత్రువు ఇప్పుడు నిరాయుధుడైపోతా వచ్చాడు. యేసు ప్రభు తిరిగి లేవడం బట్టి మనకుంటున్న అద్భుతమైన శ్రేష్టమైన లాభం ఏంటి అనంటే, మనము అద్భుతముగా పరిచర్య చేయగలము. నశించుచున్న ఆత్మలకి సువార్తని చెప్పగలము. యేసు ప్రభు రాజ్యాన్ని ఈ భూమి మీద కట్టగలము. యేసు క్రీస్తు ప్రభు వారి సంఘ నిర్మాణము కొరకే సాధనాలుగా నిలబడగలం. యేసు ప్రభు తిరిగి లేవకపోతే చచ్చిన ఆయనకి సంఘం ఎందుకు ఉంటుంది? చచ్చిపోయిన ఆయనకి ప్రజలు ఎందుకు ఆయన వెంబడి అలా వెళ్ళగలరు? నిత్య నిరీక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? అంతేకాదు, రెండవది, ఆయన తిరిగి లేవడం బట్టే మన రక్షణకి ఆధారము ఉంది. ఎలాగైతే ఒక వస్తువు కొన్న తర్వాత వాళ్ళు రిసీట్ రాసి ఇస్తారో, తర్వాత కుదిరినప్పుడు మనం ఆ రిసీట్ తీసుకొని వెళ్ళి ఆ వస్తువుని తీసుకొని వెళ్ళిపోవచ్చు. అట్లానే యేసు ప్రభు చనిపోయినప్పుడు రక్షణ సంపాదించాడు, కానీ ఆయన తిరిగి లేవకపోతే నిజంగా మన పాపం యొక్క పర్యావసానము, మన పాపం యొక్క క్రయధనం అయిపోయిందని మనకు ఎలా తెలుసుద్ది? ఆ రిసీటే పాపం యొక్క బలమైపోయింది, పాపాలు క్షమించబడ్డాయి, ప్రాయశ్చిత్తం ముగించబడింది, రక్షణ సిద్ధం, రక్షణ సమాప్తం అని చెప్పడానికే ఆయన పునరుద్ధానుడిగా రిసీట్ తీసుకొని వచ్చి మనకి ఇస్తా వచ్చారు. ఆయన తిరిగి లేవడం బట్టి ఈ దినాన్న మన రక్షణకి రుజువు ఉంది. మన ప్రతిదిన జీవితానికి కూడా ఆయన పునరుద్ధానమే రుజువు. ఎఫెసీయులకి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు యేసు ప్రభువారు మృతుడై తిరిగి లేచినప్పుడు ఆయనలో ఏ శక్తి అయితే పనిచేసిందో చూద్దాం. ఎఫెసీయులకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు. అండ్ హిస్ ఇన్కంపారబుల్లీ గ్రేట్ పవర్ ఫర్ us to who believe. That power is like the working of his mighty strength which he exerted in Christ when he raised him from the dead and seated him at the right hand in the heavenly realms. యేసు క్రీస్తు ప్రభు వారిని మృతులలో నుండి ఏ శక్తి అయితే లేకపోతా వచ్చిందో అదే శక్తి నీ నా విజయవంతమైన జీవితానికి అందుబాటులో ఉంది. అదే శక్తి మనలో కూడా పనిచేస్తా ఉంది. దీన్ని నమ్మక పాపంలో ఓడిపోతున్నాం కదా. యేసు ప్రభు వారిలో మృతుడైన యేసు ప్రభు వారిలో ఏ దైవ శక్తి అయితే, ఏ పరిశుద్ధాత్మ దేవుని శక్తి అయితే, ఏ యేసు ప్రభు వారి స్వయం శక్తి అయితే లేపుతా వచ్చారో, మృతులలో నుండి జీవంలోనికి తీసుకొని వచ్చారు అదే శక్తి. దీన్ని మించిన శక్తి ఉంటుందా? పాడైపోయిన దాన్ని బాగు చేయొచ్చేమో, లేకపోతే ఈనాటి విశ్వంలో మనము వస్తువులు, టెక్నాలజీ ఎంతో పెరిగిపోవడం చూస్తా రావచ్చు. చాలా బలమైన కార్యాలు జరగడం, పెద్ద పెద్ద బండలు పాల్గొట్టిపోవడము, లేకపోతే ఆ పెద్ద పెద్ద స్వరంగాలు తవ్వడము, ఎంత శక్తి ప్రదర్శనలు మనం చూస్తా రావచ్చు. ఒక్క విస్ఫోటముతో పట్టణాలు పాడైపోవడము, ఒక చిన్న వైరస్తో లక్షల కొలది మంది చనిపోవడము, నానా రకాల శక్తిని మనం చూస్తా రావచ్చు. కానీ ఈ శక్తికి సమానమైన శక్తి మానవుడు అన్నాడు చూడలేదు. ఎలాంటి శక్తి అని అంటే మరణంలో నుంచి జీవంలోనికి తీసుకొని రాగలిగిన శక్తి. ఎందుకంటే బలమైన శక్తి ఏదన్నా ఉంటుందా? టెక్నాలజీలు అన్నీ కలిసిన ఇది చేయలేవు. ఒక చచ్చిపోయిన వాడిని తిరిగి జీవంలోనికి తీసుకొని రాలేవు. కానీ ఈ బలమైన శక్తి మన జీవితాల్లో యేసు ప్రభు వారు ప్రసాదిస్తూ ఉంటున్నారు. ఆయనని ఏ శక్తి అయితే లేపారు, తండ్రి అయిన శక్తి, కుమారుడు యొక్క శక్తి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. అందుకే ఆయన మాట్లాడేటప్పుడు ఎంత చక్కగా చెప్తా ఉంటున్నారు. సిలువకి ముందు అంటే, నేను నా ఇష్టముతో నా ప్రాణాన్ని పెట్టుకుంటున్నాను, నేను మరలా దాన్ని తీసుకుంటాను. ఇంత బలమైన మాటలు ఎవరైనా చెప్పగలరా? ప్రాణాన్ని ఇవ్వడం వరకే నీకు తెలుసేమో, కానీ యేసు ప్రభువు ప్రాణాన్ని ఇవ్వడం, తిరిగి తన ప్రాణాన్ని తీసుకున్నాడు.
మరణంలో నుంచి జీవానికి రాగలిగిన ఇదే శక్తిని ఆయన మనకి ప్రసాదిస్తూ వచ్చాడు మన విజయవంతమైన జీవితం కొరకై. ఈనాడు ఈ శక్తిని ఆశ్రయిస్తున్నావా? ఈ శక్తిని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నావా? అడుగు ఈ మాటని బట్టి. ఎఫెసీ 1:19-22 వరకు ఇదే క్రియాశక్తి మాలో కూడా పనిచేస్తుందని చెప్తున్నావు కదా ప్రభువా, ఈ శక్తిని నేను అనుభవించడానికి సహాయము చెయ్యి. ఆయన ఈ బలమైన శక్తి మనకు సహాయము చేస్తుంది. ఆయన పునరుద్ధానం మన సేవకి సారమునిస్తుంది. ఆయన పునరుద్ధానం మన రక్షణకి రుజువిస్తుంది. ఆయన పునరుద్ధానం మన విజయవంతమైన జీవితానికి కావలసిన పునాది ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. అంతేకాదు ఆయన పునరుద్ధానము మన కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తగా యేసుని మార్చింది. యేసు ప్రభువారు హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త రాస్తున్నాడు, ఆయన నిత్యము మన కొరకు విజ్ఞాపన చేయడానికి నిత్యము బ్రతికి ఉన్నాడు. యేసు ప్రభువారి విజ్ఞాపన లేకపోతే మనం ఇలా ఉండలేము. యేసు ప్రభువారు తండ్రి కుడిపార్శ్వాల నుండి విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల నుండి విజ్ఞాపన చేస్తున్నారు. వీరిరువురు చేస్తున్న విజ్ఞాపనలకి మన విజ్ఞాపనలు ఈ దిశలో వెళ్ళినప్పుడు ఎంత అద్భుతంగా మారిపోతామో. వీరిద్దరి విజ్ఞాపనలే ఒక దినాన్న మననని ఆయన ఏట నిర్దోషముగా నిలబెట్టబోతున్నాయి. ఈనాడు ఆ విజ్ఞాపన చేయాలి అనంటే ఆయన తిరిగి లేవాల్సిందే కదా. ఆయన తిరిగి లేవడం బట్టి ఈరోజు మనల్ని అర్థం చేసుకొని సహానుభూతి కలిగిన వాడిగా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన లాంటి విజ్ఞాపనకర్త, ఆయన లాంటి ప్రధాన యాజకుడు ఇంకొకడు లేడు. ఎందుకంటే మరణం వచ్చినప్పుడు ఏ ప్రధాన యాజకుని విజ్ఞాపన అయినా ప్రార్థన అయినా ఆగిపోవాల్సిందే. మోషే ప్రార్థన ఆగిపోయింది, సమూయేలు ప్రార్థన ఆగిపోయింది, సిమియోను ప్రార్థన అయిపోయింది, దానియేలు యోబుల ప్రార్థనలు మరణం వచ్చినప్పుడు ఆగిపోతా వచ్చింది. కానీ యేసు ప్రభువారు మృతులలో నుండి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు కాబట్టి ఆయన నీ కొరకు చేస్తున్న విజ్ఞాపనకి అంతరాయం లేకుండా ఆయన మన కొరకు విజ్ఞాపన చేసేవాడిగా ఉంటున్నాడు. ఎంత చక్కటి ధైర్యం కదా. మళ్ళీ పట్టించుకునే ఒక ఆయన ఉన్నాడు, నిత్యము మన కొరకు చేస్తున్నాడట. అంతేకాదు ఆయన అంటున్నాడు, ఇదిగో భూలోకం యొక్క చివరి వరకు వెళ్ళి శిష్యులను తయారు చేయడు. నేను మీకు బోధించిందంత వారికి యుగ సమాప్తి వరకు మీకు తోడుగా ఉన్నాను. మత్తయిలో తోడుగున్నా అంటాడు, మార్క్స్ సువార్తలో వారి వెనువెంట వెళ్ళారు అని అంటారు, లూకా సువార్తలో ఆయన వారితో పాటు నడిచాడు అని అంటాడు, యోహాను సువార్తలో మనం ఆయనను విశ్వసించడానికి ఆయన యోగ్యుడు అని అంటాడు. ఇంకో మాటలో నువ్వు ఇతరుల్ని శిష్యులుగా తయారు చేయడానికి నీతో పాటు ఆయన పునరుద్ధానుడిగా నడవడానికి ఇష్టపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అయిపోయిన తర్వాత యూదా ఇస్కరియోతు స్థానంలో ఇంకొకరిని పెట్టాలనుకున్నప్పుడు వారు పెట్టుకున్న నియమాలలో ఒక బలమైన నియమం ఏంటి అనంటే ఆయన పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇవ్వగలిగిన ఒకడిని వాళ్ళు కోరుకోవడానికి ఇష్టపడ్డారు. ఒకవేళ ఆయన మరణించాడు అనంటే రక్షణ పూర్తి కాదు, ఆయన పునరుద్ధానుడయ్యాడంటేనే రక్షణకి రుజువు. ఈనాడు ఆయన తిరిగి లేచాడు. దీనికి రుజువు లేఖనాల్లో ఉంటున్న ప్రవచనాలు. యేసయ్య మాటే 12 మంది అపోస్తలు, 500 మంది బైబిల్ కాలంలో బ్రతికిన వారు, ఈనాటి కాలంలో ఉంటున్న కోట్ల కొలది ప్రజలు. యేసు ప్రభువారు తిరిగి లేచినందుకు మన రక్షణ పూర్తయింది, విజయవంతమైన జీవితానికి పునాది పడింది, సేవా జీవితానికి సారము దొరికింది, నిత్యము మన కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపన ఆరంభమైంది. సేవా జీవితానికి కావలసిన అపోస్తలత్వం, ప్రవక్తలు, బోధకులు, సేవకులు, సువార్థికులు వీరందరికీ ఆయన పాతాళం యొక్క ఆయుధములన్నిటినీ కట్టివేసి నిరాయుధులుగా చేసి వేడుకగా పాలు చేసి ఆ శక్తిని తీసి వీరికి ఇచ్చేశాడు, కొలసముని పంచాడు. ఇది నాన్న ఆయనని మృతులలో నుండి లేపిన అదే శక్తి మనకు అందుబాటులో ఉంది. ప్రకటన గ్రంథంలో అంటున్నాడు, ఇదిగో నేను మృతుడనైతిని, యుగ యుగములు సజీవుడనే ఉన్నాను. నిన్ను అర్థం చేసుకునేవాడు ఆయనే. ఇది నాన్న నీ హృదయం ఇంకా యేసు ప్రభుకి ఇవ్వలేదా? నేడన్నా ఆయన దగ్గరకు వచ్చి ఈ పునరుద్ధానుడైన యేసు చెప్పినట్టే చనిపోయాడు, చెప్పినట్టే తిరిగి లేచాడు, చెప్పినట్టే తిరిగి వస్తాడు. ఆ తిరిగి రాకమునిపే కృపాకాలం ఉండంగానే
యేసు నేను నిన్ను నమ్ముతా, యేసు నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటా, యేసు ఇక పాపానికి వెళ్ళను, యేసు ఇదిగో నేను పశ్చాత్తాపంతో నీ దగ్గరకు వస్తున్నా, నీ హృదయం ఆయనకి ఇస్తావా? ఓ విశ్వాసి, యేసు తిరిగి లేచాడు, ఆ శక్తి నీకు అందుబాటులో ఉంది. అనవసరంగా నీ శక్తితో ప్రయాసపడుతున్నావు. ఆయన సిద్ధపరిచిన ఆ అద్భుతమైన సదుపాయాన్ని వాడి చూడు, నీ జీవితం ఎంత మహిమకరంగా మారుతుందో. సేవ చేస్తున్న సేవకుడా, యేసు తిరిగి లేచాడు, నిరాయుధులుగా చేశాడు శత్రువు వాని యొక్క పన్నాగాలని. ఈ దినాన్న ధైర్యముతో కుమ్మేయచ్చు మనము శత్రువు యొక్క రాజ్యాన్ని ప్రభు కొరకు మనము గెలవచ్చు. ఎదురు చూస్తున్న సంగమా, పునరుద్ధానుడిగా ఎలా మహిమతో వెళ్ళాడో అదే మహిమతో తిరిగి రానేన్నాడు.